తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళికి చాలా మంచి గుర్తింపు ఉంది. అయితే ప్రస్తుతం ఆయన పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నప్పటికీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు. మరి పాన్ వరల్డ్ ఇండస్ట్రీలో కూడా జేమ్స్ కామెరూన్ లాంటి స్టార్ డైరెక్టర్ పక్కన నిలబడాలని ప్రయత్నంలో రాజమౌళి మహేష్ బాబుతో చేస్తున్న సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్నాడు. అయితే ఇదిలా ఉంటే ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటుగా నటించేవారెవరు? అలాగే ఈ సినిమా కథ ఏంటి అనే దాని మీద గత కొన్ని రోజుల నుంచి చర్చలైతే జరుగుతున్నాయి. ఇక ఈ మొదట్లో ఈ సినిమాలో మలయాళం స్టార్ హీరో అయిన పృథ్వీరాజ్ సుకుమారన్ మహేష్ బాబుకి విలన్ గా నటించబోతున్నాడనే వార్తలైతే వినిపించాయి. కానీ రీసెంట్ గానే జాన్ అబ్రహం మహేష్ బాబును ఢీకొట్టే పాత్రలో నటించబోతున్నాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా మాత్రమే ఫైనల్ అయినట్టుగా రాజమౌళి అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. మరి పృథ్వీరాజ్ సుకుమారన్, జాన్ అబ్రహం ఇద్దరిలో ఎవరిని ఈ సినిమాలో తీసుకోబోతున్నాడు అనే దాని మీద సరైన క్లారిటీ ఇంకా రాలేదు. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే జాన్ అబ్రహం కి రాజమౌళి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఇక వీళ్ళతో పాటు తమిళ్ స్టార్ హీరో అయిన విశాల్ కూడా ఇందులో ఒక క్యారెక్టర్ లో నటించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా కథ విషయంలో కూడా చాలా రకాల చర్చలైతే జరుగుతున్నాయి. ఈ సినిమా కథ రచయిత అయిన విజయేంద్ర ప్రసాద్ గత కొన్ని రోజుల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా ఇండియానా జోన్స్ మూవీ ఇన్స్పిరేషన్ తో రాసుకున్న కథగా తెలియజేశాడు. ఇది ఒక నిధి వేటలో సాగే కథగా కూడా తను కొంతమందిని ఈ స్టోరీకి రివీల్ చేయటం విశేషం. మరి ఏదేమైనా కూడా మహేష్ బాబు ఒక నిధి వేటలో ముందుకు సాగుతూ అడ్వెంచర్ చేస్తూ ఆ నిధిని దక్కించుకున్నాడా లేదా అనే ఒక క్యూరియాసిటీతో ఈ సినిమా కథ అయితే ఉండబోతుందట. మరి రాజమౌళి తన మేకింగ్ తో ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లబోతున్నాడంటూ చాలా మంది సినిమా ప్రముఖులు సైతం వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తుండటం విశేషం.